జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 25వ శ్లోకము. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఇంద్రాది దేవతలను అర్చించాలి, ఆరాధించాలి అనేటటువంటి సంకల్పముతో ఎవరెవరైతే ఆ దేవతలను ఆరాధిస్తారో వారు ఆ దేవతలనే పొందుతున్నారు. ఇక పితృదేవతలను ఆరాధించేటటువంటి వారు ఆ పితృదేవతలనే పొందుతూ ఉన్నారు. అంతేకాకుండా భూతములు అని చెప్పబడేటటువంటి యక్షరాక్షసులను ఆరాధించేటటువంటి వారు ఆ యక్షరాక్షసులనే పొందుతూ ఉన్నారు. అట్లాగే నన్ను ఆరాధించేటటువంటి వారు నన్నే పొందుతూ ఉన్నారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆరాధించేటటువంటి వారు తనలాంటి నాశము లేని స్థితినే పొందుతారని, తాను అనుభవించేటటువంటి శాశ్వతమైన అపరిమితమైన నిత్యమైన బ్రహ్మానందాన్నే అనుభవిస్తారని, తనను కాకుండా ఇతర దేవతలను కానీ పితృదేవతలను కానీ యక్షరక్షస్సులను కానీ ఇంకా ఎవరిని ఆరాధించినా సరే వారు ఆయా లోకములకు చేరి ఆయా దేవతలు అనుభవించేటటువంటి పరిమితమైనటువంటి భోగములను వీరు కూడా అనుభవించి ఆయా దేవతలు నశిస్తూ ఉంటే వీరు కూడా వారితో పాటు నశిస్తూనే ఉంటారు. తిరిగి మళ్ళీ ఈ జనన మరణ చక్రములోనికి వస్తూనే ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శాశ్వతమైన నిత్యమైన అపరిమితమైన బ్రహ్మానందాన్ని అనుభవించాలనే కోరికను పెంచుకుంటూ ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావాలి అనేటటువంటి కోరికను తీవ్రతరం చేసుకుంటూ, అందుకోసమని కేవలము శ్రీమన్నారాయణుడిని శరణు వేడుకుంటేనే ఆ కోరిక నెరవేరుతుంది అనే ఒక స్పష్టమైన అవగాహనను పెంచుకుంటూ ఆ శ్రీమన్నారాయణుని మాత్రమే శరణు వేడుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది
అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు అందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ఇంద్రుడు వృత్రాసురుడి యొక్క భక్తిని ప్రశంసించి ఇద్దరూ పరస్పరము భక్తియోగాన్ని చర్చించి మళ్ళీ యుద్ధాన్ని ఆరంభించారు. వృత్రాసురుడు ఇంద్రుడి మీద గదను ఎడమ చేతితో, ఒక ఇనుప గదను ఎడమ చేతితో పట్టుకొని గాలిలో త్రిప్పి ఇంద్రుని పైకి విసిరేశాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఆ ఇనుప గదను వృత్రాసురుడి మరొక్క భుజాన్ని ఖండించాడు. అప్పుడు వృత్రాసురుడు తన క్రింది దవడను నేల మీద, పై దవడను ఆకాశములో ఉంచి నోరు తెరిచి ఉంచాడు. ఆ నోరు ఆకాశములాగా, ఆ నాలుక పెద్ద సర్పములాగా కనిపిస్తూ ఉన్నాయి.
సమస్త విశ్వాన్ని మృంగేస్తున్నాడా అన్నట్టుగా కనిపిస్తున్నాడు వృత్రాసురుడు. భూమిని కంపింపచేస్తూ వృత్రాసురుడు ఇంద్రునికి దగ్గరగా వెళ్ళి జగ్రాస సమాసాద్య వజ్రినం సహవాహనం, ఇంద్రుడిని దగ్గరి దాకా వెళ్ళి ఇంద్రుడి వాహనాన్ని ఐరావతాన్ని కూడా మృంగేశాడు వృత్రాసురుడు. అది చూసి బ్రహ్మాది దేవతలు మహర్షులందరూ దుఃఖించారు. అయితే మహాపురుష సన్నద్ధో యోగమాయా బలేనచ, ఇంద్రుడు కలిగి ఉన్నటువంటి నారాయణ కవచము అనేటటువంటిది సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణునితో సమానమైనటువంటిది. ఆ నారాయణ కవచ ప్రభావము చేత ఇంద్రుడు వృత్రాసురుని చేత మృంగబడి కడుపులోనికి వెళ్ళినా సరే అతడింకా మరణించలేదు. భగవానుని యొక్క బలం అతన్ని కాపాడుతుంది ఇంద్రుణ్ణి. అప్పుడు ఆ వృత్రుడి కడుపులో ఉన్నటువంటి ఇంద్రుడు తన వజ్రాయుధముతో భిత్వా వజ్రేన తత్కుక్షిం నిష్క్రమ్య, ఆ వృత్రుడి కడుపును చీల్చుకొని బయటకు వచ్చి ఉచ్చకర్త శిరశత్రో, వెంటనే ఆ వృత్రాసురుడి శిరస్సును ఖండించాడు ఇంద్రుడు. ఈ రకంగా శ్రీశుక యోగీంద్రుల వారు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 25వ శ్లోకము. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.